ఇంతకుముందు కూడా నేను ఒక ఉదాహరణ చెప్పాను. గ్లాసులో అంటే మనం పాజిటివ్ నెగిటివ్ ప్రచారం మీడియా ఎలా చేయొచ్చు అనేటటువంటిది. ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, దాహంతో అల్లాడిపోతున్నటువంటి వేళ సగం నీళ్లతో గ్లాసు నింపాడు అని చెప్పచ్చు. లేదా దాహంతో అల్లాడిపోతుంటే సగం గ్లాసుకే నీళ్ళు ఇచ్చాడు అని కూడా చెప్పచ్చు. అంటే అవతల వాడిని వెధవం చేయాలంటే సగం గ్లాసే నీళ్ళు ఇచ్చాడు దాహంతో అల్లాడిపోతుంటే అని అవతలోని దొంగం చేయటం. అవతలోని గొప్పని చేయాలనుకుంటే సగం గ్లాసు నీళ్ళు ఇచ్చాడు అంత కష్టకాలంలో అని చెప్పటం. ఇది రాసే వార్త, చెప్పే తీరు, ఆలోచించే వ్యవహారంలో ఆధారపడి ఉంటుంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక కీలకమైనటువంటి అంశము. ఒకసారి ఏబి వెంకటేశ్వరరావు గారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన వేధించి చిట్ట చివరి రోజున సాయంత్రం రిటైర్ అవుతారనగా ఉదయం 10:30కో ఏమో జీవో ఇచ్చారు, మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రిటైర్ అయిపోయారు. గుర్తుంది కదా? అప్పుడు ఏమన్నారు? అది వేధింపు, దారుణం, దుర్మార్గం. ఎస్, నేను కూడా చెప్పాను అది. ఆయన్ని ఈ వయసులో వేధించడం తప్పు. ప్లస్ ఆయన సిన్సియర్ ఆఫీసరు, ఆయన మీద వీళ్ళు అనవసరమైన అపోహలు పడుతున్నారు. ఆయన రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు. కొంతమంది నన్ను తిట్టారు కూడా, రాజకీయాలకు అతీతమైంది ఆయన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారంటే ఆ ఎమ్మెల్యేలు ఎవడు చెప్పాడు, ఆడు తప్పించుకోవడానికి చెప్పుండొచ్చును. అట్లాగా ఉండేది అవకాశం. అది చంద్రబాబు గారు చేస్తారు. కానీ ఏంటని అడగమంటే అడగాలి, ఎందుకంటే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కాబట్టి అడుగుతారు, నిఘా విభాగాలు కాబట్టి ఏంటంటే ఇట్లా ఏమైనా జరుగుతుందని అడుగుతారు. అడిగితేనే ఈయనే చేశారన్నటువంటి కోణంలో చెప్పడం కరెక్ట్ కాదని కూడా నేను ప్రస్తావించాను అనేక సార్లు. ఆయన సిన్సియారిటీ గురించి కూడా అంటే ఆయనకి సంబంధించి అధికారిగా ఆయన చేసింది కరెక్ట్, బట్ ఆయన్ని అన్యాయంగా వేధించారు చివరి రోజు దాకా అన్నటువంటి అనేక సార్లు ప్రస్తావించారు. అయితే అది తప్పన్నాం కదా. ఇప్పుడు అదే తరహా వార్త రజత్ భార్గవ ఒకప్పుడు విజయవాడ సబ్ కలెక్టర్గా చేసినప్పటి నుంచి తెలుసు, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా కూడా చేసి చాలా సిన్సియర్ ఆఫీసర్. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్ళు ఏదన్నా పని చేయమంటే ప్రజలకు సంబంధించిన ఆ పనిలో కమిట్ అయ్యేటటువంటి అధికారులు, ప్రవీణ్ ప్రకాష్ అయినా, ఏబి వెంకటేశ్వరరావు అయినా, లేకపోతే కనుక బాలసుబ్రహ్మణ్యం అయినా, ఇట్లా వీళ్ళందరూ కూడా సిన్సియర్గా పనిచేస్తారు. అందులో రాజ్యాంగ విరుద్ధంగా చేయాలనినో దేశద్రోహం చేయాలనినో భావించరు. కానీ మనకి నచ్చనప్పుడు అట్లాంటి అభాండాలు వాళ్ళ మీద వేసి మన నాయకుల వెధవాయిత్వాన్ని సమర్థించుకుంటున్నాం. ఇప్పుడు రజత్ భార్గవకి మొన్నటి నుంచి ఎబిఎన్స్లో పెట్టారు. ఇవాళ చివరి రోజున పోస్టింగ్ ఇచ్చారు. లాస్ట్ డే ఇవాళే రిటైర్మెంట్ ఇప్పుడు ఇచ్చారు. ఎంతో మంచి మనసుతో వైసీపీతో అంటకాగిన ఐఏఎస్కి ఇచ్చారు. ఇలా రాశారు. ఓకే, రైట్. వైసీపీకి అంటకాగిన అధికారికి సహృదయంతో చంద్రబాబు గారు రిటైర్మెంట్ ఇచ్చారు గౌరవంగా అని రాశారు కదా. మరి అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి కూడా అట్లాగే ఇచ్చినట్టుగా సహృదయంతో చివరి నిమిషంలో. మరి అప్పటికి అలా ఇప్పటికి ఎలా అంటే ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు. తిమ్మిని బమ్మిని చేయొచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు.